నామము యేసుని నామము కరములకైనా బలపరచదగిన యేసు నామము చెప్పండి, గోరుతో చెప్పండి. యేసయ్య ఎక్కడ ఉన్నాడు, ఈ మాట వింటున్నాడు. ఆశీర్వాదం శ్రామికులు అందరూ కూడా హనుమంత్ రెడ్డి గారు కూడా ముందుకు రావాలి. అందరూ కూర్చోవాలని మనం వచ్చేస్తున్నాం. అందరూ కూర్చో. మన మధ్యలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మనకు ఎంతో కావాల్సిన వారు. వచ్చే రాబోయే ఎలక్షన్స్లో కూడా మనము వారి విజయం కొరకు ప్రార్థిస్తున్నాము. దేవుడు ఖచ్చితంగా వారికి విజయం అనుగ్రహించి మంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేవుడు సెంట్రల్ గవర్నమెంట్లోను స్టేట్ గవర్నమెంట్స్లోను కూడా వచ్చినట్టు దేవుడు కార్యం చేయలాగా మనం ప్రార్థిద్దాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న ఈ యొక్క మేడం ప్రియాంక గారు కూడా మన మధ్యకి రావాలని మనం చేస్తున్నాము. అదేవిధంగా ఇంకా నాయకులు ఎవరైనా సరే వేదిక మీదకి వచ్చినట్లయితే ఆహ్వానిస్తున్నాము. ఈ సమయంలో చాలా
సమయం అయిపోయింది. చాలా 10 గంటల నుంచి మేము ఇక్కడ ఉన్నాం సార్. అయితే మీ దాకా కొరకు మేము వేచి చూస్తున్నాము. మీ మాటలు వినాలి, తర్వాత మీ కొరకు మేము ప్రార్థించి మిమ్మల్ని దీవించాలని ఆశిస్తున్నాము. ఈ యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి సునీత మహేందర్ రెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. వారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. వారు అధిక మెజారిటీతో ఘన విజయం సాధించాలని మనం ప్రార్థిద్దాం. ఈ మధ్యలో మన మధ్యలో హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు, శ్రీశైలం గారు ఉన్నారు, మిగతా నాయకులందరూ ఉన్నారు. వారందరూ కూడా మనతో మాట్లాడతారు. అనుగ్రహించాడు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓటైన ఆయుధముతో ఆనాడు గొల్లియాతుని ఎదుర్కొని ఏ విధంగా దావీదునైనా ఒక్క ఒడిసెల రాయితో ప్రభువున తండ్రి వాడు పడగొట్టాడు. ఈ రోజు ఆ విధంగానే మేము కూడా ఓటుని ఉపయోగించుకొని ఈ ప్రభుత్వాలను తండ్రి ఆయన గద్దె దింపి ఇదిగో నీకు ఇష్టమైన ప్రభుత్వాన్ని మేము నిలబెట్టుకోగలగడానికి మా ప్రార్థన అనుగ్రహించి మీరే మహిమా ఘనత ప్రభావం పొందుమని ఈ దీనదాసుని ప్రార్థన సముఖంలో చేర్చుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అయ్యే గారు, బయట ఉన్న దేవజనులందరూ కూడా లోపలికి వచ్చి కూర్చొని మనవి చేస్తున్నాం. ఈ సమయంలో ప్రాముఖ్యం సమయం కాబట్టి గౌరీశ్వరి గారు ఈ సమయంలో గులాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాస్టర్లందరికీ కూడా హృదయపూర్వక అభినందనాలు. మా యొక్క ఆహ్వానాన్ని అందుకుని వచ్చిన మీరందరూ కూడా మీకు అందరూ కూడా చప్పట్లు దేవుని వైపుందా. ఈ సమయంలో ఈ యొక్క కాన్స్టిట్యూన్సీలో 1,50,000 మంది క్రైస్తవ ఓట్లు ఉన్నాయండి. ఇది ఈ యొక్క కాన్స్టిట్యూన్సీలో పాస్టర్స్ దగ్గరగా 400 నుంచి 500 మంది పాస్టర్స్ ఉంటారు. 8 డివిజన్స్, తర్వాత మండలాలు 4 మండలాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో ఈ క్రైస్తవ సమాజం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి వీరందరూ కూడా ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మా ప్రార్థన ఆలకించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చారు. కాబట్టి యేసయ్యకు చప్పట్లు కొట్టి దేవుని భయపడదాం. ఈ సమయం చాలా అయిపోయింది. మీ మాటలు వినాలని వారు వేచి చూస్తున్నారు. మన మధ్యలో హనుమంత్ రెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. వారు మొట్టమొదటిగా కొన్ని మాటలు మనతో మాట్లాడాలని ఆహ్వానిద్దాం. చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. దైవజ్ఞులందరూ కూడా కుతుల్లాపూర్ ప్రాంతానికి సంబంధించినటువంటి దైవజ్ఞులు పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ముందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పంపించినటువంటి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపు కోసం వారిని పార్లమెంట్కి ఏ రకంగానైనా పంపించాలి అని దీవించడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి వందనాలు, అభివందనాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు గుడిశేఖర్ గారు, కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి మాజీ శాసనసభ్యులు మిత్రులు శ్రీశైలం గౌడ్ గారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి జ్యోత్స్న శివారెడ్డి గారు, ఈ అందరితో ఏదో సందర్భంలో మనమందరం కలిసినాం. దాదాపుగా చాలామంది చర్చలకు కూడా నేను వచ్చిన. మనం ఇవాళ కాదు, 20 సంవత్సరాల నుండి పాస్టర్స్ అందరితో, దైవజ్ఞులందరితో ఏదో రకంగా క్రిస్మస్లో కానీ సెమీ క్రిస్మస్లో కానీ మనం కలుస్తూనే ఉన్నాము. మనకు కావాల్సినటువంటి మీరు కోరినటువంటివి అన్నీ చేయలేకపోయినా ఎంతో కొంత చేసినాం. నేను అతిథిగా ఉన్నప్పుడు కూడా దాదాపుగా కొత్తగా వచ్చినటువంటి బస్తీలో రాజీవ్ గురుకల్ప కానీ, సాయినగర్ కానీ, ఇంకా కొన్ని బస్తీల్లో 14 చోట్ల చర్చలు నిర్మించుకోవడానికి నా వంతు సహాయ సహకారాలు నేను అందించిన. అక్కడ ల్యాండ్ ఇప్పించడం కానీ ఇంకోటి కానీ. మీకు అందరికీ తెలుసు, గుడిశేఖర్ గారు వారందరికీ తెలుసు. కొత్త వాళ్ళకు తెలియకపోవచ్చు కానీ పాత వాళ్ళందరికీ తెలుసు. నేను ఎంపీపీగా ఉన్నప్పుడు బాజ్పల్లి ఫంక్షన్ హాల్లో సెమీ క్రిస్మస్ సందర్భంగా
దాదాపు 500 మంది కుత్బుల్లాపూర్కు సంబంధించినటువంటి పాస్టర్స్ అందరినీ కూడా పిలిచి, మాస్టర్ అమ్మలను కూడా పిలిచి వాళ్ళందరికీ ఘనంగా సన్మానించి క్రిస్మస్ పండుగను మనం అడ్వాన్స్గానే చేసుకుంటున్నటువంటి సందర్భం కూడా మీరు చూసారు. ఇంకా ఇటువంటి ప్రేమానురాగాలతో అన్ని కులాలు అన్ని మతాలము ఒకటిగా మనం ముందుకు పోవాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రావాలి. ఇంకా ఏ పార్టీ వచ్చినా ఒకడు ప్రాంతం పేరు మీద, ఒకడు మతం పేరు మీద, ఒకడు కులం పేరు మీద మనల్ని విభజించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు అన్ని భాషలు మాట్లాడే ప్రజలందరూ కూడా ఒకటి, అందరూ సమానం అనేది ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీకు తెలియదని కాదు కానీ మధ్యలో వచ్చినటువంటి ఒక పార్టీ అబద్ధాలు చెప్పి కొంత మనకు కాంగ్రెస్ పార్టీకి కొంత దూరం చేసినటువంటి విషయం మనం ఇష్టం లేకపోయినా అంగీకరించాల్సినటువంటి అవసరం. కానీ దేవుడి దయ వల్ల, యేసు ప్రభువు దయ వల్ల మీరందరూ కూడా ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చారు, మన సొంత గూటికి వచ్చిండ్రు అని చెప్పి కూడా మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ, మీకు కూడా చాలా మరి సమస్యలు ఉన్నాయి. శ్మశాన వాటిక సమస్యలు అయితేనేమి, కమ్యూనిటీ హౌస్కి సంబంధించినటువంటి సమస్యలు అయితేనేమి, 10 సంవత్సరాలుగా గడిచిన 10 సంవత్సరాలుగా మీకు ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం, మీకు శ్మశాన వాటికి ఇక్కడ ఇస్తాం, మీకు కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఇస్తాం, క్రైస్తవులకు ఈ రకంగా చేస్తామని చెప్పిందే తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే అది మేము చూస్తూనే ఉన్నాం, మేము ప్రాక్టికల్గా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఏది చేయలేదనేటువంటి విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. రేపు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి 5 న్యాయలో మీ సంఘ సభ్యులు చాలా మంది నిరుపేదలు ఉన్నారు, వాళ్ళని కూడా మనం పైకి తీసుకురావాలి. ఆ 5 న్యాయ ద్వారా వాళ్ళకి అందించినటువంటి అన్ని కూడా మనం అందిస్తాం. మేము ఈ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి అమలు చేసే విధంగా, అర్హులైన వారికి అందే విధంగా మేమందరం కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము బాధ్యత తీసుకుంటాం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా మీకు అన్ని కూడా తెలుసు, నేను మళ్ళీ చెప్పవసరం లేదు. ఆ 6 గ్యారెంటీల్లో కూడా మీకు తప్పకుండా మీకు కానీ మీ సంఘ సభ్యులందరికీ కానీ, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి సంఘ సభ్యులందరికీ, యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి సంఘ సభ్యులందరికీ కూడా మనం తప్పకుండా ఆదరిద్దాం. వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం, వాళ్ళకి హెల్ప్ చేసే ప్రయత్నం కూడా మనం అందరం చేద్దామని. గుడిశేఖర్ గారు చెప్పిన చాలా టైం అయిపోయింది, అందరికీ ఆకలి అవుతుంది. మేము కూడా పొద్దున్న నుంచి 7:30 నుంచి తిరుగుతూ ఉన్నాం. మేడం గారు అయితే 2 నెలల నుంచి అసలు డే అండ్ నైట్ తిరుగుతూ ఉన్నారు. మీరు కూడా ఇంతసేపు వెయిట్ చేసినందుకు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని, మేడం గారిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున అభినందనలు, వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జాగ్రత్త. వందనాలు సార్, చాలా మంచి మాటలు చెప్పారు. మీరు మా పక్షంగా ఉన్నారు కాబట్టి తప్పగా మేము కూడా మీ పక్షంగా ఉంటాం. దేవుడు మిమ్మల్ని జీవించిన కాక ఈ సమయంలో ఆ శ్రీశైలం నాడు అయ్య గారు కూడా మాకు చాలా సుపరిచితులు. భూపతి రెడ్డి గారిని చప్పటి వల్ల ఆహ్వానిద్దాం మన మధ్యలో. సరే, ఈరోజు చాలా సంతోషమైనటువంటి దినం. మీ అందరితోటి ఈరోజు మేము పాల్పంచుకోవడం, యేసు ప్రభు యొక్క దీవెనలతోటి, శ్రీమతి సోనియా గాంధీ గారు ఆశీస్సులతోటి, మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మరి మీరందరూ కూడా వారిని దీవించడానికి వచ్చినందుకు, ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమంత్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ గారు, మరి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జోష్నా శివారెడ్డి గారు, వివిధ డివిజన్ల నుంచి మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 8 డివిజన్లు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, కొంపల్లి, దుందిగల్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్. మరి ఇక్కడ నుంచి అందరూ కూడా విచ్చేసినందుకు మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, మరి దేశంలో అందుకని నేను ఈ స్కీములు అవిటి గురించి నేను పోను, దేశంలో ఏం జరుగుతుంది ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీరందరూ విజ్ఞులు, విద్యావంతులు, మీకు విషయాలన్నీ కూడా తెలుసు. ఈరోజు భారతదేశంలో గత 10 సంవత్సరాల నుంచి ప్రాంతాల మీద, భాషల మీద, మతాల మీద దేశాన్ని విడగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నము మరి ఈరోజు మళ్ళీ ఒకసారి ఆ బీజేపీ ప్రభుత్వం గిట్ట వస్తే
మన వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా మనం రేపు మీటింగులు కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు మణిపూర్లో చూశారు ఏ రకంగా జరిగిందనేది. మరి అక్కడ ఒక జాతుల మీద మరి వ్యక్తిత్వం మీద మన వ్యక్తిత్వాన్ని కూడా చంపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇంతకుముందు హనుమంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉండే కేసీఆర్ ప్రభుత్వం, మరి ఆ కేసీఆర్ ప్రభుత్వం మాయమాటలతోటి మిమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి దూరం చేశారు వారు. నిజంగా కూడా ఇప్పుడు మనం దేశం ఐక్యంగా ఉండాలి. ఇది ఏ ఒక్కరి సమస్యనో, భూపతి రెడ్డి సమస్యనో లేకపోతే మీ సమస్యనో కాదు, ఇది దేశానికి సంబంధించినటువంటి సమస్య. కాబట్టి మీరందరూ ఆలోచన చేసి మే 13 సోమవారం వస్తుంది. మరి ఆదివారం నాడు మీరందరూ కూడా చర్చిలల్లో పాల్గొని చర్చిలలో మీకు సంబంధించినటువంటి భక్తులందరినీ పిలిచి ఒక కార్యక్రమాన్ని తీసుకొని తప్పకుండా మీరు ఈసారి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి, ఎందుకంటే నార్త్లో ఉత్తర భారతదేశంలో బీజేపీ గ్రాఫ్ చాలా పడిపోయింది. మరి ఈరోజు ఈ గ్రాఫ్ పడిపోయింది అనడానికి దానికి నిదర్శనం ఒకే ఒక వ్యక్తి, రాహుల్ గాంధీ గారు. ఎందుకంటే దేశము విడగొట్టేటువంటి ప్రయత్నంలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు వానక చలనక ఎండనక పాదయాత్ర చేసి ఈ దేశంలో ప్రాంతాలు, భాషలు, మతాలు, కులాలు అన్ని కూడా ఒకటే అని చెప్పి ఈరోజు మరి వారు భారత్ జోడో అనే కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు నిజంగా కూడా ఒక ప్రేమను పంచేటువంటి నిర్ణయానికి వచ్చి వారు ఇండియా కూటమి ఏర్పాటు చేశారు. కాబట్టి ఈసారి ఇండియా కూటమి, భారతదేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నాడు. తప్పకుండా మీ ఆశీర్వాదం ఉండాలని, అదేవిధంగా ముఖ్యంగా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఎవరు గెలిచినా కూడా, మరి ఇంతకుముందు వేరే వాళ్ళు కేంద్ర మంత్రులు లేరు, మరి ఇంతకుముందు మరి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈ ప్రాంతం నుంచి గెలిచినప్పుడు. మరి అదేవిధంగా మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఈ రోజు సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే తప్పకుండా రాహుల్ గాంధీ గారి ప్రభుత్వంలో సునీతా మహేందర్ రెడ్డి గారు కూడా మంత్రి అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి మరి ఇప్పుడు ఇంతకుముందే చెప్పారు పాస్టర్ గారు. కొత్తుల్లాపూర్ నియోజకవర్గంలో 1,50,000 మరి క్రైస్తవ సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయని చెప్పి చాలా పెద్ద విషయం ఇది. మరి ఎందుకంటే ఈరోజు ఈ మల్కాజ్గిరి పార్లమెంటులో 40 లక్షల ఓట్లు ఉన్నాయి సుమారుగా. ఈ 40 లక్షల ఓట్లలో ముస్లిం, మైనార్టీ, క్రిస్టియన్ సంబంధించిన ఓట్లే 8 లక్షల ఓట్లు ఉన్నాయి. ఈ 8 లక్షల ఓట్లు మనకు వన్ సైడ్గా పడితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి గారు గెలుస్తారు. కావున మీరందరూ కూడా ఒక ఆజ్ఞ, ఒక మన ప్రతిజ్ఞ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రతిజ్ఞను తీసుకొని మీరందరూ కూడా పాస్టర్లందరూ కూడా, నిన్న కూడా మేము ఈ దుందియాల మున్సిపాలిటీలో కొంతమంది పాస్టర్లతో మీటింగ్ పెట్టాం. తప్పకుండా మేమందరం కూడా ప్రభుత్వం దేశంలో అధికారంలోకి వస్తే, ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నాం, కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తున్నాం. కాబట్టి తప్పకుండా మీ ఆ సమస్యలన్నీ కూడా మన సునీతా మహేందర్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా, పార్లమెంట్ ఎంపీగా గెలిచిన తర్వాత మేమందరం స్థానికంగా ఎక్స్ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ గారు, ఎక్స్ఏపీపీ, మరి వారికి కూడా అనుభవం ఉంది, ఇక్కడ మీ అందరితో కలిసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి మేమందరం కూడా మీతో ఉండి మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జై కాంగ్రెస్. టీపీసీసీ జనరల్ సెక్రటరీగా జోసుల మేడం గారు ఉన్నారు. చప్పటి బట్టి ఆహ్వానిద్దాం. వారు మనతో ముఖ్యమైన విషయాలు మాట్లాడారు. వేదిక పైన ఉన్న పెద్దలకి, ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. First of all, I would like to apologize for taking your couple of hours or making you all wait. We are so sorry. And we are very thankful for sparing your valuable time for us today. Very thankful to you all. అలాగే మనందరికీ తెలుసు, రేవంత్ అన్నని మల్కాజ్గిరిలో ఎంపీగా గెలిపించడానికి మీ అందరి సపోర్ట్ ఎంతో ఉంది. వి ఆల్ నో మీ ఎఫర్ట్, మీ కృషి, మీ సపోర్ట్ వల్లే ఆ రోజు అన్న ఎంపీ అయ్యి ఈరోజు సీఎం అయ్యారు. అండ్ ఇప్పుడు మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం వచ్చింది. అండ్ ఐ పర్సనలీ నో ప్రియాంక గారు అండ్ రాకేష్ గారు ఫర్ ఆల్ దేర్ ఎఫర్ట్ టు పుట్ ఇన్ ఫర్ రేవంత్ అన్న డ్యూరింగ్ మల్కాజ్గిరి ఎలక్షన్స్. నాట్ ఓన్లీ దాట్, during these 4-5 years, I've been working with them in different constituencies, meeting different pastors and people. So I know the kind of support, the kind of hard work we all put in to get a candidate elected. We are very thankful to you all. అట్లాగే ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో
సునీతాక్కను కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి మీరందరూ ఏదైతే సపోర్ట్ రేవంత్ అన్నకి ఇచ్చారో ఇప్పుడు అలాంటి సపోర్టే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేమందరం. అండ్ ఐ నో ద పవర్ ఆఫ్ ద ప్రేయర్స్ అండ్ the power of good words. Please keep us in your good thoughts and prayers and bless Sunitaka Garu this time in Malkajgiri Parliament. Thank you so much for your kind words for us, and I would like to thank Mr. Shekhar Garu for giving me this opportunity. Thank you so much. Thank you, madam. Thank you. You believe prayer power so that శ్రీశైల అయ్యగా ఉన్నారు. చప్పటి కొట్టి ఆహ్వానిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ యొక్క కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో పాస్టర్ల మీటింగ్ ఏర్పాటు చేసిన సభాధ్యక్ష వహిస్తున్న గోల్డ్ శేఖర్ గారికి ప్రేమతో చెప్తుంది, ఇంకో రకంగా అనుకోకండి. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన కాంగ్రెస్ మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి గారు, ఇన్ఛార్జు కాంగ్రెస్ పార్టీ హనుమంత్ రెడ్డి గారు, అదేవిధంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ భూపతి రెడ్డి గారు, జోష్న గారు, రైడన్ రోజు గారు, ఫ్రాన్సిస్ జగన్ గారు, కల్లోజీ రవి గారు, థామస్ గారు, సెల్ఫ్ భాస్కర్ గారు, అదేవిధంగా బెల్తాజర్ గారు, డేవిడ్ రాజ్ గారు, సంజీవ్ గారు, ఎస్ఎస్ పాల్ గారు, రాజశేఖర్ గారు, ఇంకా మిగతా పాస్టర్ అందరూ కూడా, ప్రియాంక గారు, నన్ను తిప్పియాలంటే పేర్లే, ప్రియాంక గారు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులు భూపతి రెడ్డి దేశం రాష్ట్రం చాలా క్లుప్తంగా చెప్పిండు, హనుమంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. నేను మన ఇంటి సంసారం గురించి చెప్తాను. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ మన సంసారం గతంలో ఎట్లుండే, ఇప్పుడు నడమ ఎట్లయిపోయింది, ఇప్పుడు మళ్ళీ మంచిగా కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. 2004 నుంచి 2014 రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన మీరంతా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. నేను ఇండిపెండెంట్ లేనప్పుడు సపోర్ట్ చేసింది. నేను కూడా మీ అందరికీ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఏ గల్లీలో కానీ, ఏ బస్తీలో కానీ, ఏ కాలనీలో కానీ ప్రార్థనా మందిరం కట్టించుకున్నప్పుడు వ్యతిరేకించినప్పుడు నేను మీకు అండగా ఉన్నానా లేదా? అటువంటి తరుణంలో కలిసిమెలిసి మంచిగా నడిచే సంసారాన్ని రాష్ట్రం విడిపోయినాక కేసీఆర్ అనే రూపంగా వచ్చి మీకు మాకు దూరం చేసి వాస్తవమా కదా? నేను అక్కడికి ఎందుకు పోయినా అంటే ఇంట్లో అన్నం పెట్టినప్పుడు పక్కింట్లో తనిపోయినా. ఎట్లాగో మీరు ఇక్కడ లేదు, కేసీఆర్ మాయలూరు అసలు ముస్లిం ఓటు కానీ, క్రిస్టియన్ ఓటు కానీ, అదేవిధంగా దళిత ఓటు కానీ మొత్తం ఐజాగ్ చేసింది కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు ఎంపీ అప్పుడు మీరంతా సహకారం చేసింది. 2019లో మేము తిరుగుతున్నప్పుడు సహకరించింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీని నమ్మతలేరు, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి ఇస్తలేదని చెప్పి ఆ రోజు అతనికి చెప్పే నేను పార్టీ మారడం జరిగింది. దాని తర్వాత 3 సంవత్సరాల తర్వాత మళ్ళా ఎలక్షన్ వచ్చినప్పుడు హనుమంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి నిలబడ్డా, నేను బీజేపీకి నిలబడ్డా. మళ్ళీ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని ఆశీర్వదించి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి సోనియా గాంధీ గారి నాయకత్వాన తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికైనా యేసు ప్రభు మీ అందరూ కూడా మరి మంచి ఒక మెమరీనిచ్చి, మీరు పోయే దారి మంచిది కాదు, రాబోయే రోజుల్లో మనందరం కూడా మంచి ప్రశాంతమైన జీవితం గడపాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ అని మీకు యేసు ప్రభు ఆశీర్వదించాలని చెప్పి నేను మంత్రాలు కోరుకుంటున్నాను. అదేవిధంగా గతంలో పోలీస్ చైర్మన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ ప్రాంతంలో ఇల్లు కట్టినా, అధికారులు ఇబ్బంది పెట్టినా, లీడర్లు ఇబ్బంది పెట్టినా, ఎక్కడ కమిటీ మీరు ఫంక్షనాలు కట్టి మన ప్రార్థనా మందిరాలు కట్టినా అధికారులు చెప్తుంది గవర్నమెంట్ భూమి, వాళ్ళు ప్రార్థనా మందిరం కట్టుకుంటారు, గెస్ట్ హౌస్ కట్టుకుంటారు, మీరు అక్కడ పోవద్దని చెప్తే మీ దగ్గర రాకపోదు. జగద్రూట్లో కూడా గొడవలేని, కొంపలి కాడ కూడా ఇది చాలా భాస్కర్ గారు మీరు చెప్పకపోతే నేను ఏదో భాషనిస్తున్నాను అనుకుంటారు. మరి ఎప్పుడు కూడా క్రిస్టియన్ సోదరులు ఒక వాళ్ళు బాగుండాలని మొక్కుకోరమ్మా.
వాళ్ళు ఎప్పుడు దేశ రాజు బాగుండాలి, రాష్ట్రం రాజు, ఈ కుల్తుల్లాపూర్ రాజు బాగుండాలని ప్రార్థన చేస్తారు. అది మీ ఎంబడి ఎక్కువ తిరిగినారు కాబట్టి నాకు తెలుసు. ఇప్పటికైనా 13 తారీఖు సోమవారం నాడు మనకు పోలింగ్ ఉంది. ఆదివారం నాడు ప్రతి చర్చి పాస్టర్ వాళ్ళు ఓటు వేస్తున్నారని చూడాల్సిన బాధ్యత మీరు ఉంది. సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మనకు ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ ప్రాంతంలో గతంలో రాజశేఖర్ గారికి నిన్న తీసుకుపోయినా లేదా, కానీ మన దురదృష్టమైన చనిపోయాడు. సరే ఇప్పటికి కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా శ్మశాన వాడికి ఇచ్చినా, కమిటీలకు ఇచ్చినా, ఏమి ఇచ్చినా తక్కువనే. ఎందుకంటే మీతో చాలా సార్లు లబ్ధి పొందింది, కానీ మీకు తక్కువనే. ఏం కావాలన్నా రేషన్ కార్డు కానీ, పెన్షన్ కానీ, ఇల్లు లేని ఇల్లు కానీ, ఏది కావాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారా అవుతుంది. రాబోయే రోజుల్లో చేయకుండా ఓటు గెలిపిస్తారని మీ అందరూ కూడా మనసారా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. మే 13 దాకా సునీతా మహేందర్ రెడ్డి గారి పేరు చేయకూడుతూ ప్రార్థనలు రోజు పెట్టాలని మేము కోరుతా ఉన్నాం. పాస్టర్ చెప్పిండు. అయితే ఖచ్చితంగా వచ్చే ఆ 13వ తారీఖు ఎలక్షన్స్లో ఆదివారం రోజే ప్రతిరోజు ప్రార్థన చేస్తాము. ఆదివారం సంఘముగా ప్రార్థించి ఈ యొక్క సునీతా మహేందర్ రెడ్డి గారి అత్యధిక మెజారిటీతో రెగ్యులర్గా ప్రార్థించడమే కాదు, ఓటు కూడా ఇస్తాం. అలాగే ఈ సమయంలో సునీతా మహేందర్ రెడ్డి ప్రియాంక గారు మాట్లాడతారు 2 నిమిషాలు. కాబట్టి ఇక్కడ గుమ్మిగూడి ఉన్న దైవ సేవలందరికీ మరియు ఈ స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటామండి. లాస్ట్ టైం ఇదే కాన్స్టిట్యున్సీకి వచ్చి నేను ఓట్లు అడగడం జరిగింది. ఇదే పాస్టర్స్ అందరినీ, రేవంత్ రెడ్డి గారిని. మీరందరూ ఆయన్ని దీవించి, ఆయన నమ్మి మీరు ఓట్లు వేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా ఈరోజు మన సునీతా మహేందర్ రెడ్డి గారికి మీరందరూ సపోర్ట్ చేయాలని, ఆవిడ బ్లెస్ చేసి మీ యొక్క చర్చెస్లో, మీ యొక్క కూడికలో ఆవిడ మీరందరూ చేర్చుకోవాలని, ఆవిడ కోసం ప్రార్థన చేయాలని, మన కాంగ్రెస్ గెలిపించుకోవాలని మీ అందరినీ మనవి చేస్తున్నానండి. ఈ చిన్న అవకాశాన్ని మీరు అందరూ మాకు ఇచ్చినందుకు, ఇక్కడికి అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. స్టేజ్ కాలంకించిన పెద్దలకు అందరికీ నమస్తే. ప్రైజ్ లార్డ్. నేను వికారాబాద్ ఎస్ఎస్ఎల్ జిల్లా చైర్మన్, మళ్ళా బంటారం మండలం జడ్పీటీసీని. కాంగ్రెస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఒకనే జడ్పీటీసీని. మేడం మాకు అపోజిట్గా ఉండే ఆ టైంలో, కానీ మంచి వ్యక్తి మేడము. మేము 4 ఏళ్ల సార్లు కాంగ్రెస్లోకి రా మేడం అని పూర్ణ శ్రీశైలం అన్న గౌరవ నాకు మంచి కోట్లాడు. 18 ఎలక్షన్లో నేను ఆయన పనిచేసిన. ఇక్కడ నేను అప్పుడు రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్ నుండి ఎస్ఎస్ఎల్గా ఆ టైంలో పనిచేసిన. మళ్ళా నేను అన్న ఆశీర్వాదంతో ఇక్కడ వచ్చిన మాట్లాడమన్న టైం ఇస్తామంటే ఇచ్చిండు. నేను ఇప్పుడే వచ్చిన వికారాబాద్ నుంచి. కాబట్టి ఇక్కడ ఉన్న దైవ సేవలకు అందరికీ ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మేడము, మేము ప్రతిపక్షంగా ఉన్నాము, మేడం పాలకపక్షంగా ఉన్నది టీఆర్ఎస్లో. మేము 4 ఏళ్ల సంది మేడం మీరు కాంగ్రెస్లోకి రాండి అని మేము అడుగుతుంటే మా జడ్పీటీసీ ఆమె ఒక్కతనే కూర్చొని తింటుంది. ఎలాంటి కులభేదం లేదు మేడం దగ్గర. ఎంత మంచి పొలిటికల్ లీడర్ వచ్చిందంటే మీరు చాలా అభివృద్ధి పొందుతారు. కాబట్టి ఏ ఒక్క ఓటు ఓనేయకుండా మీరు ఖచ్చితంగా మేడంను గెలిపేయాలని, టైం లేదని అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, కింద ఉన్న అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మనం సునీతా రెడ్డి గారు మాట్లాడాలని కోరుచున్నాం. గౌరవనీయులైన పెద్దలు గారికి, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మన తుక్కులపూర్ ఇన్ఛార్జ్ హనుమంత్ రెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ గారికి, భూపతి రెడ్డి గారికి, జ్యోత్స్నా గారికి, ప్రియాంక గారికి, రైడర్ రోజ్ గారికి, ఫ్రాన్సిస్ జగన్ గారికి, కల్లూచి రవి గారికి, థామస్ గారికి,
సెల్ బస్టర్ గారికి, వెల్దర్శన్ గారికి, డేవిడ్ గారికి, సంజీవ్ గారికి, ఇస్పాల్ గారికి, రాజశేఖర్ గారికి, ఇక్కడున్న వేదిక పైన పెద్దలందరికీ, నాతోటి మహిళా సోదరులందరికీ, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. పొద్దున్న నుంచి ఎండలో తిరుగుతూ వచ్చినాము. ఇంకా 2-3 డేస్ అయితే ఇంకా అయిపోతుంది. 2 months నుంచి మా లీడర్స్ కూడా, మా ఇన్ఛార్జులు, మా లీడర్స్ అందరం కష్టపడుతున్నాము. ఇంకా ఇప్పుడు ఇంకా 2-3 డేస్ అయితే ఇలాంటి వారి సహకారం ఉంటే ఇంకా మాకు ఈరోజు కష్టం చేసిన దానికి ఫలితం లభిస్తుందని నేను అనుకుంటున్నా. కాబట్టి మీ సహకారం ఉంటుందని ఆశిస్తున్నా. కాబట్టి క్రీస్తు ఆశీర్వాదం మీకు కూడా ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే మీరు ఎప్పుడు ఎవ్రీ సండే కోఆర్డినేషన్తో, ఐకమత్యంతో చర్చ్కి వచ్చి ఎంత పెద్ద శత్రువులైనా కూడా చర్చికి రాగానే హాయ్ నమస్తే హలో ఏదో ఒకటి చెప్పుకొని ఐకమత్యంతో ఉంటాము. కాబట్టి మీరు బోధించే సూక్తులన్నీ మంచి సమాజం కోసమే మీరు బోధిస్తారు. కాబట్టి మీలాంటి వారితో ఇన్స్పిరేషన్ తీసుకొని అందరం మీ అడుగుజాడల్లో మంచి విషయాలకి మనం సమాజ నిర్మాణం కోసం అందరం కృషి చేయాలని కోరుతున్నా. ముఖ్యంగా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినారు. మనకి ఇప్పుడు 100 రోజులలో ఎన్నో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అప్పుల పాలైపోయిన తెలంగాణను నిజంగా ఈరోజు కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తూ, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల స్కీమ్స్ మిగతాయి కూడా ఆగిపోయినాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో దళిత బంధు ఇస్తామని ఎవరికి ఇచ్చినారో అవన్నీ మనకు తెలుసు మీకు కూడా. కాబట్టి పెద్ద బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది, పేదోళ్ళకి పక్కన పెట్టడం జరిగింది. ఇది వాళ్ళ పరిస్థితి. ముఖ్యంగా బీసీ బంధు అన్నారు, ఎవరికి ఇచ్చినారు అది కూడా వాళ్ళ అనుచరులకి వాళ్ళకే ఇచ్చినారు. ఇవన్నీ గత ప్రభుత్వ పాలన అహంకార పాలన. కాబట్టి అవన్నీ నిజంగా ఆలోచిస్తే ప్రజలు కూడా విసుగొచ్చి ఇంకా ఈరోజు ఈ పార్టీని మొత్తం గత ప్రభుత్వాన్ని కూడగొట్టేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని గెలిపించి ఇలాంటి వాళ్ళ సహకారంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు గెలిచినారు. కాబట్టి మనం అదే కృషితో ఇప్పుడు కూడా మనం ఎంపీగా గతంలో రేవంత్ రెడ్డి గారిని ఎట్లా గెలిపించిండ్రో ఇప్పుడు కూడా అదే కృషితో నన్ను గెలిపిస్తే మీకోసం నేను 5 సంవత్సరాలు పనిచేస్తాను. రేవంత్ రెడ్డి గారు మొన్న పెద్ద మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, మీరు ఎంపీగా గెలిపిస్తే నేను మల్కాజిగిరిని అన్ని విధాలు అభివృద్ధి చేస్తా, నా మాట వినండి, నా మాట నమ్మండి, నేను ఇక్కడ నుండి అన్ని విధాల నేను మల్కాజిగిరిని చూసుకుంటా, నాకు వదిలేసేయండి అని అనడం జరిగింది. కాబట్టి ఆయన నమ్మకాన్ని అప్పు చేయకుండా నేను కూడా ఇక్కడ అప్పచెప్పినందుకు తప్పకుండా మీకు అండగా ఉండి 5 సంవత్సరాలు మీకోసమే ఏదున్నా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు సాల్వ్ చేస్తా. నేనైతే ఎప్పుడు పైరవీల కోసం మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రుల దగ్గరికి ఎప్పుడు తిరిగింది లేదు. ప్రజల కోసం వెళ్ళడం జరిగింది ఇన్నిసార్లు. కాబట్టి ఈసారి కూడా రేవంత్ రెడ్డి అన్న మాకు ఎంత దగ్గర ఆప్యాయత ఉన్నా కూడా మా పైరవీల కోసం ఎప్పుడు వెళ్ళను అని నేను మీకు మాటిస్తున్నా. నేను ప్రజా సమస్యల కోసం వెళ్తానని మరి ఒకసారి తెలియజేస్తూ, ఇంకా ఏ సమస్యలు ఉన్నా మనం అభివృద్ధి చేసుకోవాలి. మల్కాజిగిరి అంటే చాలా స్పెషాలిటీ ఉంది. ఎందుకంటే అప్పుడు హరి చెన్నారెడ్డి మల్కాజిగిరి నుంచి, అప్పుడు మేడ్చల్ నుంచి నిలబడి సీఎం అయినారు. తర్వాత దేవేందర్ గౌడ్ గారు మినిస్టర్ అయ్యారు. తర్వాత సర్వే సత్యనారాయణ గారు మినిస్టర్ అయ్యారు. తర్వాత సబ్జా మల్లారెడ్డి కూడా మినిస్టర్ అయ్యారు. కాబట్టి ఇక మన రేవంత్ రెడ్డి గారు కూడా ఎంపీ అయి సీఎం అయినారు. కాబట్టి ఇంకా నేను ఎంపీ అయితే చాలని మిమ్మల్ని కోరుతున్నాను. తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మీ ఫ్యామిలీ మెంబర్ లాగా ఎప్పుడైనా సరే నాకు ఫోన్ చేయొచ్చు. తప్పకుండా అభివృద్ధి పైన నేను మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, జై కాంగ్రెస్. చాలా మల్కాజిగిరి అంటేనే స్పెషల్. అది దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. అయితే
సునీత మహేందర్ రెడ్డి గారు కూడా ఘన విజయం పొందడమే కాదు మినిస్టర్గా అవ్వాలి. చెప్పండి కొట్టి అటువంటి అయ్యా అందరూ వేసిన తప్పక మేము మీ గురించి ప్రార్థించడమే కాదు ఓట్లు వేసి మేము గెలిపించుకుంటాం. మేము మీ ఇంటికి వచ్చి మాకు కావాల్సిందంతా పొందుకుంటాం. తప్పని బట్టి దేవుని భయపడ్డాం. ఈ సమయంలో అందరూ కూడా మీ చేతులు చేతి అమ్మగారిపై చూపండి, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. అందరూ కూడా చేయి చాపండి, ఆ కుడి చేయి చాపండి, ప్రార్థన చేసుకుందాం. సజీవుడా సర్వశక్తి గల దేవా యేసయ్యా నీ నామములకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. నువ్వు మరణమును జయించిన దేవుడువు, సాతానును ఓడించిన దేవుడువు, పాప శాపములను జయించిన దేవుడువు, పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, సర్వశక్తి గల దేవుడువు నాయన. నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము నెరవేర్చబడాలి. ఇదిగో ప్రభా వచ్చే ఎలక్షన్స్ లోనైనా సునీత మహేందర్ రెడ్డి గారు ఇక్కడ ఉంటుండగానైనా వీళ్ళని మేము బ్లెస్ చేస్తున్నాము. వీఆర్ బ్లెస్సింగ్ her abundantly, Lord Father. Pour out your blessings, Lord. Open your heavenly gates, Lord. Gates and pour out your blessings upon her, Father. ప్రభా ఎలక్షన్స్ లో అత్యధిక మెజారిటీతో ఆమె నెగ్గులు కాకనే తండ్రి, ఆ బిడ్డ తండ్రి అత్యధికమైన పదవిలోకి వచ్చును కాక. ఇదిగో ప్రభా ఈ రాష్ట్రంలో మాకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇచ్చావు, నీకు మహిమ చెల్లిస్తున్నాము నాయన. అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా మాకు ప్రభా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాక. దుష్టి ఆటంకములు, సాతాను ప్రణాళికలు యేసు నామములో బంధిస్తున్నాము. సాతాను కార్యములు లేకపోయినా నీ చిత్తముని ప్రణాళిక చెప్పున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాక. ఇదో ప్రభా ఈ యొక్క దేశంలో సుఖముతో సంతోషంతో ప్రజలు జీవించుదురు కాక, సమాధానము కలిగి ఆశీర్వాదములు పొందుతూ నిన్ను మహిమపరచుదురు కాక. అటువంటి ఈ సువార్తకు అనుకూలమైన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం నాయన. నీకు తెలిసిన ఆయన మా ప్రార్థన ఆరంభిస్తున్నావు, జవాబు ఇచ్చినందుకు ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రభా అందరి గురించి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి, వాడుకోండి. ఈ దూతలను కావలించి ఇక ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని ఇక ప్రభా జూన్ 4వ తారీఖున తిరిగి మేమందరము నిన్ను స్తుతించుదుము గాక. కాంగ్రెస్ ప్రభుత్వం యేసు నామములో గవర్నమెంట్ లో వచ్చిన దాకనే ప్రభా నీ నామములకు సునీత మహేందర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో నెగ్గును గాక. యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. Don't get it. అందరూ కళ్ళు మూసుకుందాం. పరమ దాసీనుల దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. విశేషంగా ఈ కూడికను అద్భుతకరంగా జరిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నాయకత్వం కొరకు ఒక ఎలక్షన్ కొరకు ప్రార్థన చేయడానికి దేవజనులుగా మమ్మల్ని అంతా కూడా కూడి రావడానికి కృప ఇచ్చినారు. వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన ఆలగించిన స్తోత్రం. ఆ మధ్యలో విఐపీలు తీసుకొచ్చారు, నాయకులు తీసుకొచ్చారు. మరి దీవించండి, బలపరచండి. మేము భోజనం చేయబోతుండగా అందరిని కూడా మీ పాదములు సమర్పించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ పాదములు ఈ ప్రోగ్రాం సమర్పిస్తున్నాం తండ్రి. మన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి దేవుడు వారి ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని సహవాసమైక్యది మనతో మన కుటుంబంతో విశేషంగా ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు సదాకాలం తోడు నడిపించదును గాక.